నేటి దినమునకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగముగా జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు, తిరిగి 11వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందాము. ఎఫ్రాయిము వారు బలార్జుల వంటి వారగుదురు. ద్రాక్షారసపానం చేయువారు సంతోషించినట్లు వారు మనసును ఆనందింతురు. వారి బిడ్డలు దాన్ని చూచి ఆనందపడుదురు. యెహోవాను బట్టి వారు హృదయపూర్వకంగా ఉల్లసించుదురు. నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చెదను. మునుపు విస్తరించినట్లు వారు విస్తరించెదరు. అన్యజనులలో నేను వారిని విత్తగా దూరదేశములలో వారు నన్ను జ్ఞాపకం చేసుకొందురు. వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వత్తురు. ఐగుప్తు దేశంలో నుండి వారిని మరల రప్పించి అష్షూరు దేశంలో నుండి సమకూర్చి ఒక్కడును చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశంలోనికి లెబానోను దేశంలోనికి వారిని తోడుకొని వచ్చేదను. యెహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణిచివేయును. నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును. అష్షూరీయుల అతిశయాస్పదము కొట్టివేయబడును. ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకొందురు. నేను వారిని యెహోవా యందు బలశాలులుగా చేయుదును. ఆయన నామం స్మరించుచు వారు వ్యవహరింతురు. ఇదే యెహోవా వాక్కు. తిరిగి 11వ అధ్యాయము 1వ వచన ప్రారంభము. లెబానోను, అగ్ని వచ్చి నీ దేవదారు వృక్షములను కాల్చివేయినట్లు నీ ద్వారములను తెరువుము. దేవదారు వృక్షములు కూలెను, వృక్షరాజములు పాడైపోయెను. సరళ వృక్షములారా అంగలార్చుడి, చిక్కని అడవి నరకబడెను. సింధూర వృక్షములారా అంగలార్చుడి, గొర్రెబోయల రోదన శబ్దం వినబడుచున్నది. ఏలయనగా వారి అతిశయాస్పదము లయమాయెను, కొదమసింహముల గర్జనం వినబడుచున్నది. ఏలయనగా యోర్దాను యొక్క మహారణ్యము పాడైపోయెను. నా దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వధకేర్పడిన గొర్రెల మందను మేపుము. వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులమని అనుకొందురు. వాటిని అమ్మిన వారు మాకు బహుద్రవ్యము దొరుకుచున్నది, యెహోవాకు స్తోత్రమని చెప్పుకొందురు. వాటిని కాయువారు వాటి ఎడల కనికరం చూపరు. ఇదే యెహోవా వాక్కు. నేనికను దేశ నివాసులను కనికరింపక ఒకరి చేతికి ఒకరిని, వారి రాజు చేతికి వారినందరినీ అప్పగింతును. వారు దేశమును నాశనం చేయగా వారి చేతిలో నుండి నేనెవరిని విడిపింపను. ఇంతటితో పరిశుద్ధ వాక్యము సరి.